రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి కనుమ శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. నానూరు మండల్లో నానూరులోనే మరి కమ్దేవ్ జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ పుష్యమాసంలో మాకు దేవుళ్ళు అటు నాగోబా జాతర కానివ్వండి, ఇటు మన జంగోబాయి జాతర కానివ్వండి, తర్వాత ఇక్కడ కమ్దేవ్ జాతర, ఈ తొడసం వంశీ వల్ల ఇక్కడ వాళ్ళందరూ కూడా తొడసం వంశులందరూ కూడా ఈ పుష్యపాశంలోనే ఇక్కడ పెద్ద దేవుడు ఇక్కడ బేటీ కోరియా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపడం జరుగుతుంది. అటు జంగూబాయి క్షేత్రంలో కానీ నిన్ననే జంగూబాయి జాతర కావడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ కమ్దేవ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు, అందరూ కూడా దేవుళ్ళ దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పరంగా ఫస్ట్ నుంచే ఇక్కడ మన ఒక సాంప్రదాయ పరంగా ముందు నుంచి కూడా ఇక్కడ మా ఆదివాసీ సాంప్రదాయాలకి ఇక్కడ ఒక నూనె తాగడం అనేది ఎక్కడ లేదు, మన కమ్దేవ్ దగ్గరే ఉంటుంది. ఆ దేవుని కూడా ఏం సమర్పిస్తారంటే నూనె సమర్పిస్తారు. ఆ నూనె కూడా ఏంటంటే నువ్వుల నూనె గానుగతోని తీసి దానికి పవిత్రంగా తీసుకొచ్చేసి దేవునికి సమర్పించిన తర్వాత ఆ కిలో నూనె ఎవరైతే తొడసం వంశుల ఆడపడుచు ఉంటారో ఆడపడుచు తాగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా తొడసం వంశుల వల్ల ఆడపడుచు ఇంటి ఆడబిడ్డ ఆ కిలో నూనె కూడా పూర్తిగా తాగడం జరుగుతుంది. నిజంగా అసలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ దేవస్థానాలు కూడా లేదు. ఇక్కడ మనకు ఆచారపరంగా మాకు వస్తున్నవంటి మా ఆదివాసీ సాంప్రదాయ పరంగా ఇక్కడ జరుగుతున్నవంటి మన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పెద్ద మనుషులు ఆ రోజు ఏదైతే మాకు ఇక్కడ దేవుడు స్థాపించినప్పటి నుంచి కూడా అదే ఆచారం ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఇదొకటి చాలా ఇక్కడ లేని ఈ ఆచారం ఇక్కడనే ఉంది మన కమ్దేవ్ దగ్గర నానూరు మండల్లో. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి మేము కూడా ఇక్కడ నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా వచ్చాను. ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు కూడా నేను ప్రజెంట్ ఎమ్మెల్యేగా మళ్ళీ ఉన్నానంటే దేవుని ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి ఏదేమైనా కూడా ఫస్ట్ దేవునికి ఖచ్చితంగా మనం రావాల్సింది. మన ఆదివాసీ సాంప్రదాయ పరంగా ఆదివాసీ సోదరులు అందరూ కూడా తొడస వంశులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పెద్ద దేవుళ్ళని ఇక్కడ అందరు కూడా ఒక భక్తి శ్రద్ధలతో వాళ్ళు కొలుస్తూ ఉంటారు, మొక్కుతూ ఉంటారు. కాబట్టి అందరికీ మంచిగా జరగాలని ఆ దేవునికి నేను కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చి అందరూ బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అనేసి మేము ఎప్పుడు కూడా మొక్కుగాని కాదు ఎప్పుడు కూడా దర్శిస్తూ ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.